జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కలకత్తాలో డాక్టర్పై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు రాంబాబు, ప్రమీల తదితరులు మాట్లాడుతూ మహిళలపై రోజు రోజుకి అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై, ఆడబిడ్డలపై అత్యాచారాలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కలకత్తా నగరంలో ఒక వైద్య విద్యార్థిని మీద అమానుషంగా అత్యాచారానికి గురయ్యి ఆమెని హత్య చేసిన నిందితులకు వెంటనే శిక్ష పడాలని జనసేన పార్టీ తరపున మేము ఈ రోజున క్యాండిల్స్ ర్యాలీ చేస్తున్నాము. అలాగే దేశంలో మహిళల మీద అత్యాచారాలు భయంకరంగా పెరిగిపోయి మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఇలాంటి ఉన్మాదుల మీద, దరిద్రుల మీద నడి రోడ్డు మీద ఉరి తీస్తే కానీ ఇలాంటి వాళ్ళకి భయం లేదు. ఈ రోజుల్లో చట్టాలు ఎలా ఉన్నాయంటే నిందితుల్ని జైల్లో పెట్టి దున్నపోతుల్ని మేపినట్టు మేపి వాళ్ళని కూర్చోబెడితే వాళ్ళకి భయం, భక్తి లేకుండా ఈ రోజున ఆడవాళ్ళు, పసిబిడ్డలు 6 నెలలు 7 నెలలు పసిబిడ్డల మీద కూడా అత్యాచారానికి గురి చేసి చంపేసే పరిస్థితులు ఉన్నాయి. ఆడపిల్లలకి ఎక్కడికి వెళ్ళాలన్న రక్షణ లేదు, ఇంట్లో ఉన్న రక్షణ లేదు, బయట ఉన్న రక్షణ లేదు. ఇలాంటి పరిస్థితులు మారాలి. ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించి నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా ఉరి తీయాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలు చాలా చాలా అమానుషంగా ఉన్నాయి. ఈ చట్టాలు ఎందుకు మారట్లేదో అర్థం కావట్లేదు. మొన్న బాపట్లలో జరిగిన అఘాయిత్యము, ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి. ఒక ఫ్యామిలీకి భద్రత లేకుండా పోయింది. చట్టాలు చాలా మారాలి. మనకి ముందు ఆడవాళ్ళు ఒక స్వతంత్రంగా నడిచే ఒక ఇది రావాలి. చట్టాలు బాగా మారి జడ్జీలు కానీ ఎవరైనా కానీ ఆడవాళ్ళ మీద అమానుషంగా లేకుండా చేసి వాళ్ళకి శిక్ష బాగా పడాలని నేను ఆశిస్తున్నాను. జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. ప్రకాశం జిల్లా జనసేన నాయకత్వంలో మహిళల మీద జరుగుతున్న హత్యా రాజకీయాల మీద తీవ్రంగా ఖండిస్తూ ఈ డాక్టర్ గారిని మహిళలను కూడా చూడకుండా అమానుషంగా చేసి హత్య చేసినందుకు నిరసనగా ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులోని వీర మహిళలందరూ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. కాబట్టి ఇలాంటి అరాచకాలు మరెన్నో జరగకూడదని దీనికి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం.